ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఈసారి చాలా కబుర్లు ఉన్నాయండి చెప్పడానికి. ప్రణయ్ రెడ్డి వంగ గారు అలా కెమెరా ముందుకొచ్చి ఇలా స్పిరిట్ అప్డేట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపారు. ప్రభాస్తో 16 to 17 hours షూట్ చేయించడం, ఎంత షూట్ అయింది, ఎంత బ్యాలెన్స్ ఉంది, నెక్స్ట్ బన్నీ, మహేష్, సందీప్ వంగ లైనప్, ఇలా చాలా విషయాలు చెప్పారు. అన్ని కవర్ చేసేద్దాం. అలానే అల్లు అర్జున్ గారు అండ్ లోకేష్ కనగరాజ్ మూవీ అప్డేట్, తెలంగాణ కొత్త టికెట్ రేట్స్ వచ్చాయి దాని గురించి, రజనీ సార్ మూవీలో రామ్ పోతినేని అనే వార్త గురించి, ఇలా చాలా ఎక్కువ అప్డేట్స్ ఉన్నాయి. అస్సలు ఆలస్యం చేయకుండా ఆరంభించేద్దాం పదండి. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే ఇరుముడి. చాలా రోజుల తర్వాత రవి గారికి ఒక మంచి రోల్ పడిందండి అండ్ ఆయన అద్దర కొట్టేశారు. డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్ ని బాగా చూపించారు. బట్ మూవీలో చెప్పాలనుకున్న కోర్ ఐడియా నచ్చింది కానీ సెకండ్ హాఫ్ లో ఆ విషయం చెప్పిన విధానం మాత్రం అంతగా తీసుకోలేకపోయా నేను. బెత్లెహెం కుటుంబ యూనిట్ సినిమా అయితే బాగుందండి. ప్రేమలు డైరెక్టర్ నుండి ఇంకో మంచి లవ్ స్టోరీ ఇది. నివిన్ అండ్ మమిత బాగా చేశారు. బట్ పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి, చూసుకోండి. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే మెగా 158 అదే చిరంజీవి గారి కాకా మూవీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండి. చిరంజీవి గారిని ఇలా చూపిస్తారని అసలు అనుకోలేదు. సింపుల్ గా ఒక ఆర్డినరీ మ్యాన్ లా, బట్ నచ్చింది. చిరంజీవి గారు ఇలా ఉంటేనే మనం ఎక్కువ కనెక్ట్ అవుతాం. అఫ్ కోర్స్ ఏదో భాషా స్టైల్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉన్నట్టే ఉంది. ఈ డాటర్ రిలేటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. మిస్సింగ్ మేఘన టీజర్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఆల్సో సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ కీకు చిరంజీవి ట్రైలర్ అండ్ ప్రేమనే ఊర్లో టీజర్ రిలీజ్ అయ్యాయి. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే, ఇట్లు అర్జున నుండి బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ చిన్ని చిన్ని రిలీజ్ అయింది. జైలర్ 2 నుండి అలా బోలేలో సాంగ్ రిలీజ్ అయింది. అర్థం కాకపోయినా సౌండింగ్ బాగా అనిపించింది. అండ్ పూర్ణ గారి గ్రేస్ అయితే అద్దరిపోయింది, ఒకసారి చూసేయండి. ఎపిక్ మూవీ నుండి మనసా వాచా అనే స్లో సాడ్ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది. ఒక్క విషయం అండి, సాంగ్ పెట్టి ఎస్పి చరణ్ గారి వాయిస్ వినగానే నాకు మన బాలుడు ఎస్పి బాలు గారేమో అన్నంత ఫీలింగ్ వచ్చేసింది. అంత ఈజీగా మర్చిపోలేం కదా ఆయన్ని. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే, స్పిరిట్ నుండి చాలా అప్డేట్స్ వచ్చేసాయి. మనం ఏదో స్పిరిట్ ప్రభాస్ గారి అప్డేట్స్ అంటే అందనంత ఎత్తులో ఉండే తారా తీరం అనుకుంటాం కానీ ప్రణయ్ రెడ్డి వంగ గారు అలా అవలీలగా హలో గురు ఎలా ఉన్నారు, భోన్ చేశారా అన్నంత సింపుల్ గా టప్ టప్ మని స్పిరిట్ విషయాలు చెప్పేశారు. సరే అసలు సంగతుల విషయానికి వస్తే, స్పిరిట్ షూట్ ఇప్పటికీ 40% కంప్లీట్ అయిందంట. డేస్ చెప్పక్క అంటారా, స్పిరిట్ కి సంబంధించి ఇప్పటి వరకు 50 days షూట్ కంప్లీట్ అయింది. ప్రభాస్ గారు చాలా కష్టపడుతున్నారు. 2-3 times అయితే 16 to 17 hours షిఫ్ట్స్ కూడా చేశారంట ప్రభాస్ గారు. ఏదైనా ఒక ఎమోషన్ ఎమోట్ చేసేటప్పుడు యాక్టర్స్ ఇంకా మూడ్ లోనే ఉంటే మాత్రం వంగ గారు షూట్ ఎక్స్టెండ్ చేసి మరీ చేస్తున్నారంట. అండ్ కొంతమందికి డౌట్ ఉండొచ్చు కానీ ఈ మూవీలో డూప్స్ ఆర్ బాడీ డబుల్స్ ఉండరంట. సందీప్ వంగ అలాంటివి అలో చేయరు. మూవీ మొత్తం ప్రభాస్ గారే ఉంటారు అని చెప్పారు. సరే ఈ తీపి కబుర్ల మధ్యలో చిన్న డిసప్పాయింట్మెంట్ న్యూస్లు ఏంటంటే, మూవీలో ప్రకాష్ రాజ్ గారు లేరంట. అదేంటక్క, స్పిరిట్ 1 Bad Habit గ్లిమ్స్ లో ఆయన వాయిసే ఉంది కదా అని అంటే ఎస్, బట్ ఇప్పుడు మూవీలో ఆయన లేరు. అండ్ స్పిరిట్ లాంచ్ కి చిరంజీవి గారు వచ్చేసరికి ఆయన కూడా మూవీలో ఉండొచ్చు అని అనుకున్నాం కదా, ఆయన కూడా మూవీలో లేరని ప్రణయ్ వంగ గారు క్లారిటీ ఇచ్చేశారు. అన్నిటికన్నా గుండెలు పగిలిపోయే న్యూస్ ఏంటంటే, ఈ మూవీలో డాన్ లీ లేరు. అప్పట్లో బయట స్టార్ట్ అయిన బజ్ ని చూసి డాన్ లీని ఆన్ బోర్డ్ చేసుకుందామని అనుకున్నారు. కానీ ఈ స్టోరీ వరల్డ్ కి సౌత్ కొరియన్ యాక్టర్ సెట్ అవ్వడు అని వద్దనేసుకున్నారు. స్పిరిట్ మూవీ మోస్ట్లీ హైదరాబాద్ లో జరిగే స్టోరీనే అంట. మేబీ అందుకే కాలేజెస్ అని థియేటర్స్ అని మొత్తం హైదరాబాద్ రియల్ లొకేషన్స్ లో షూట్ చేశారు. ఏంటొక్క హైదరాబాద్ లోనే స్టోరీ నడిచిపోద్దా అంటే కాదు, మోస్ట్లీ హైదరాబాద్, బట్ ఇండియాలో ఇంకొన్ని ప్లేసెస్ లో కూడా ఉంటుంది. డిసప్పాయింట్ అవ్వకండి, మంచి కబురు చెప్తా. లాస్ట్ ఇయర్ మార్చ్ లో సందీప్ వంగ యుఎస్ఏలో ఒక ఈవెంట్కి అటెండ్ అయ్యి అక్కడ ఒక మాట చెప్పారు. స్పిరిట్ అప్డేట్ ప్రస్తుతానికి నా దగ్గర ఏం లేదు కానీ లొకేషన్ హంటింగ్ కోసం మెక్సికోకి వచ్చాను అని. సో స్పిరిట్ జస్ట్ హైదరాబాద్ లో చుట్టేసే స్టోరీ ఏనా అని డౌన్ అయిపోకండి. మెజారిటీ ఆఫ్ ద స్టోరీ హైదరాబాద్ లో జరుగుతుంది, బట్ ఇండియాలో ఇంకొన్ని ప్లేసెస్ ఉంటాయి అండ్ మెక్సికో కూడా ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ దీపికా పదుకొన్ విషయం. మనం ఇన్ని రోజులు ఆవిడ స్పిరిట్ నుండి బయటకు వెళ్ళడానికి రీజన్ షూటింగ్ అవర్స్ అండ్ రెమ్యూనరేషన్ ఒక్కటే అనుకున్నాం కానీ అన్నిటికీ మించి తను స్పిరిట్ ప్రాఫిట్స్ లో 10% షేర్ కూడా అడిగారంట. సో ఇన్నైతే ఎకనామికల్ గా వర్క్ అవ్వదు అని దీపికాని వద్దనుకొని తృప్తిని తీసుకున్నారు. యాక్చువల్లీ తృప్తి సెకండ్ చాయిస్ ఏం కాదు, స్పిరిట్ అనుకున్నప్పుడే తృప్తిని తీసుకుందామని ఐడియా ఉనింది. బట్ ఇప్పుడే యానిమల్లో చేసింది, మళ్ళీ వెంటనే నెక్స్ట్ ఫిల్మ్ అంటే ఎలా అని ఆలోచించి దీపిక దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఈ ఇష్యూ జరిగేసరికి టీం మళ్ళీ తృప్తి దిమ్రీని ఆన్బోర్డ్ చేసుకున్నారు. సరే అక్క, ఇంతకీ ఇంకా ఎంత షూట్ బ్యాలెన్స్ ఉంది అని అంటారా? ఇంకో 2-3 months షూట్ బ్యాలెన్స్ ఉందంట.
ప్రస్తుతం ప్రభాస్ గారు ఫౌజీ షూట్లో ఉన్నారు. సో వన్స్ ఆయన స్పిరిట్లోకి అడుగు పెడితే ఫాస్ట్ పేస్లో అయిపోతుంది. ఎందుకంటే సందీప్ వంగ గారు అంత ప్రిపేర్డ్గా ఉన్నారు. మూవీ లాంచ్కి చిరంజీవి గారు వచ్చారు కదా, ఆ టైంకే స్పిరిట్కి సంబంధించి కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ రెడీ చేయించేసి ఆయనకు వినిపించారంట. సో స్పిరిట్ అయితే ఆన్ టైం షూట్ కంప్లీట్ అయిపోద్ది అని అయితే అనిపిస్తుంది. ఇక స్పిరిట్ తర్వాత కన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ అయితే యానిమల్ పార్క్ ఒక్కటే ఉంది. స్పిరిట్ రిలీజ్ అయ్యాక 6 months గ్యాప్ తీసుకొని అది స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మహేష్ బాబు గారు అండ్ అల్లు అర్జున్ గారితో టాక్స్ నడుస్తున్నాయి. చూడాలేమవుద్దో. అమ్మయ్య, ఫైనల్లీ అండి, నిజంగా ఫైనల్లీ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి ఆ రోజు లాంచ్ తర్వాత మళ్ళీ మన హైదరాబాద్లో బయటకు వచ్చి కనిపించారు. రీసెంట్గా ఆవిడ ఏఎంబీలో ఒక మూవీ చూస్తూ వారణాసి గ్లిమ్స్ ఇన్స్టా స్టోరీ పెట్టారు. తెలంగాణ గవర్నమెంట్ సినిమా టికెట్ రేట్స్ పై కొత్త జియో రిలీజ్ చేశారు. సింగిల్ స్క్రీన్స్ నాన్ ఏసీ నాన్ ప్రీమియం సీట్స్ 30 రూపీస్ to 70, ప్రీమియం అయితే 50 to 100, సింగిల్ స్క్రీన్స్ ఏసీ నాన్ ప్రీమియం 50 to 150 అండ్ ప్రీమియం 100 to 200 రూపీస్ వరకు రేట్స్ ఉండొచ్చని, అండ్ మల్టీప్లెక్సెస్ రెగ్యులర్ సీట్స్ అయితే 100 to 250, రెక్లైనర్స్ అయితే 200 to 300 వరకు, స్పెషల్ థియేటర్స్ నాన్ ప్రీమియం సీట్స్ 100 to 250 అండ్ ప్రీమియం 200 to 300 వరకు రేట్స్ ఉండొచ్చు అని జియో రిలీజ్ చేశారు. ఇక్కడ స్పెషల్ థియేటర్స్ అంటే డాల్బీ 7.1, 2K ప్రొజెక్షన్స్ ఇలాంటి స్క్రీన్స్ ఉంటాయి కదా, అవన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే హైదరాబాద్ లో సగానికి పైగా థియేటర్స్ ఈ స్పెషల్ కేటగిరీలోకే వస్తాయంట. అండ్ ఈ రేట్స్ అన్ని వితౌట్ జిఎస్టీ. విత్ జిఎస్టీ అయితే స్పెషల్ థియేటర్స్ రేట్స్ 240 to 350 మధ్యలో ఉంటుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే మినిమం అండ్ మాక్సిమం ప్రైస్ పెట్టినప్పుడు ఆబ్వియస్ గా థియేటర్స్ వాళ్ళు మాక్సిమం ప్రైజే సెలెక్ట్ చేసుకుంటారు కదా. అదే కానీ జరిగితే ఈ స్పెషల్ థియేటర్స్ ప్రీమియం సీట్స్ అంటే పై సీట్స్ టికెట్ రేట్స్ 350+ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ అలానే 5 shows వేసుకోవచ్చు అంట. ఇది తెలంగాణ టికెట్ రేట్స్ న్యూ జియో. మరి ఇలాంటిదే ఆంధ్ర నుండి కూడా వస్తుందా అనేది చూడాలి. ఈ టికెట్ రేట్స్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ గారితో చేయబోయే AA23 మూవీ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మనం చేసే వర్క్ బాగుంటే ఆడియన్స్ సెలబ్రేట్ చేస్తారు, మిస్టేక్స్ ఉంటే ట్రోల్ చేస్తారు. సో ఇప్పుడైతే నన్ను ట్రోల్ చేస్తున్నారు కానీ AA23 మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఆ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక ఈ ట్రోల్స్ అన్ని ఆటోమేటిక్ గా ఆగిపోతాయని చెప్పారు. అద్దిలోకి అలానే ఉంది, నువ్వు ఇదే ఫైర్ మెయింటైన్ చేయి. బన్నీకి 24/7 ఇదే రేంజ్ కసి ఉంటుంది. ఇద్దరు కలిసి నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. మా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ సెగ్మెంట్ కి చిన్న ప్రమోషన్. అండ్ మూవీ నవంబర్లో లాంచ్ అవ్వచ్చు అని అంటున్నారు. డైరెక్టర్ వశిష్ఠ గారు విశ్వంబర గురించి చెప్పారండి. చాలా మంది నన్ను తిట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, విశ్వంబర లేటుగా వచ్చిన బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది అని అన్నారు. కొంచెం ఆ రిలీజ్ డేట్ పై కూడా ఒక క్లారిటీ ఇచ్చేస్తే బాగుండేది. బాలయ్య గారికి నీ ఇంజరీ అయ్యిందని తెలిసిందే. ఇప్పుడు ఆయన రెస్ట్ లో ఉన్నా కూడా ఇంకా సినిమా గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. NBK111 మూవీ టీమ్ కి నెక్స్ట్ మంత్ నుండి షూటింగ్ కి రెడీ చేసేసుకోండి, నేను వచ్చేస్తా అని బాలయ్య బాబు ఇన్ఫార్మ్ చేశారంట. ఈయన డెడికేషనే వేరండి. 2027 సంక్రాంతికి భోగిలు కాదు, సీట్లు కూడా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అందరూ. అనిల్ రావిపూడి, వెంకీ మామ అండ్ కళ్యాణ్ రామ్ గారి మూవీ జనవరి 12 విడుదల, జాన్ 12th వస్తుందా? అదే రోజు సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటుగట్టు రిలీజ్ అవుతుంది. అండ్ జాన్ 13th కి చిరంజీవి గారి కాకా రిలీజ్ అవుతుందా? జాన్ 14th కి శ్రీను వైట్ల, శర్వానంద్, జార్జ్ క్రిష్ మూవీ రిలీజ్ అవుతుంది. ఇవి కన్ఫర్మ్డ్ మూవీస్. ఇంకొన్ని ఉన్నాయి. మహాకాళి కూడా పండగ టైంలో రిలీజ్ ఉండొచ్చు. రేపే గ్లిమ్స్, నాగార్జున గారి కింగ్ 100 ఉంది. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఈ మూవీ అప్డేట్ ఉంటుంది. బాలయ్య గారి NBK111 డిసెంబర్ అనే న్యూస్ వినిపిస్తుంది. మరి ఇప్పుడు బాలయ్య గారికి ఇంజరీ అయింది కాబట్టి పండగకి జరిగే ఛాన్స్ ఉందా లేదా అనేది చూడాలి. అది మ్యాటర్. మనమైతే చిట్టి కట్టేద్దాం, సంక్రాంతికి వాడుకోవచ్చు. రామ్ పోతినేని గారు హీరోగా ఆయన డైరెక్ట్ చేస్తున్న రాపో 23 కోసం చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం పాండిచేరి అవుట్స్కర్ట్స్ షూట్ జరుగుతున్న ఈ మూవీ కోసం ఏకంగా 24 hours పాటు నాన్ స్టాప్ షూటింగ్ చేశారంట. నియో నాయర్ బ్యాక్ డ్రాప్ లో ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అయిన ఈ మూవీ కోసం రామ్ గారు ప్రాణం పెట్టేస్తున్నారు. ఆయన కష్టానికి తగ్గ పెద్ద హిట్ పడాలి ఈసారి. అండ్ రామ్ గారు డైరెక్టరే కాదు, ఇంకో అవతారం కూడా ఎత్తబోతున్నారు. కమల్ హాసన్ ప్రొడక్షన్ లో రజనీకాంత్ గారు హీరోగా చేస్తున్న ధర్మంలో ఒక క్రూషియల్ రోల్ కోసం రామ్ పోతినేని గారిని అనుకున్నారంట. లాస్ట్ కబుర్లలో గుర్తుంటే ఈ మూవీలో సిమ్రాన్ గారు అండ్ రాశి ఖన్నా యాక్ట్ చేస్తున్నారు అనే మాట్లాడుకున్నాం. సో మేలో రాశికి పేరుగా
రామ్ గారిని అనుకుంటున్నారేమో అని నా షెర్లాక్ శ్యామ్లా బ్రెయిన్ చెప్తుంది. బట్ నాకైతే ఒక భయం ఉందండి. లాస్ట్ టైం ఇలానే కూలీకి నాగార్జున గారి రోల్ గురించి హైప్ ఇచ్చి చాలా డిసప్పాయింట్ చేశారు. అసలు క్లైమాక్స్ లో కింగ్ ని అలా చూడలేకపోయాం. అండ్ రామ్ గారు కూడా వారియర్ అనే మూవీ చేశారు. సో ఈసారి మన హీరోని ఎలా ప్రజెంట్ చేస్తారు అనే భయం అయితే ఉంది నాకు. అండ్ హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్న శశి అనే పాపతో రామ్ పోతినేని గారు మాట్లాడారు. తను రామ్ గారి వీరభిమానంట. సో రామ్ గారు మాట్లాడుతూ, త్వరలో నేను కలుస్తాను, నువ్వు మాత్రం టైంకి ఫుడ్ తింటూ మెడిసిన్స్ తీసుకో, ఫాస్ట్ గా రికవర్ అవ్వాలి అని చెప్పారు. ఏమైనా మన రామ్ బంగారం అండి. లెజెండరీ యాక్ట్రెస్ షావుకార్ జానకి గారు 94 ఇయర్స్ ఏజ్ లో కన్ను మూశారు. 90 ఇయర్స్ తర్వాత కూడా ఆవిడ చాలా ఎనర్జెటిక్ గా ఇంటర్వ్యూస్ లో యాక్టివ్ గా మాట్లాడేవారు. అస్సలు నమ్మలేం 90 దాటిందని. ఆవిడ ఓల్డ్ మూవీస్ చూడలేదు గానీ చిన్నప్పుడు సంసారం ఒక చదరంగం మూవీ ఇంట్లో తెగ చూసేవారు. ఆ మూవీలో జానకి గారు చేసిన ఆ చిలకమ్మ రోల్ ఇప్పటికీ అలా గుర్తుండిపోయింది నాకు. ఏమైనా ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్ మూవీ నుండి రాధిక గారి క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ అయింది. చూసారా? జై బాలయ్య అంట. అండ్ ఈ మూవీ 1992 ఆంధ్ర ఒడిశా బార్డర్ లో జరిగే స్టోరీ అంట. 92 అంటే బాలయ్య గారిది ఏ సినిమా అబ్బా? రౌడీ ఇన్స్పెక్టర్ అయి ఉండొచ్చు. జై బాలయ్య. వరుణ్ తేజ్ గారి నెక్స్ట్ లైనప్ లో తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ తో ఒక సినిమా ఉందంట. వరుణ్ ఏజ్ కి సెట్ అయ్యే ఒక లవ్ స్టోరీ వీళ్ళిద్దరూ చేయబోతున్నారంట. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ వరుణ్ ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ అయితే బరీ అనే ఒక స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నారు. ఇనీషియల్ గా సంక్రాంతి రిలీజ్ అనుకున్నారు. బట్ వరుణ్ కి ఇంజరీ అవ్వడం వల్ల ఆ టైంకి రాకపోవచ్చు. రీసెంట్ వరుణ్ తేజ్ రిలీజ్ కొరియన్ కనగరాజు మూవీ 50 crore మార్క్ దాటేసింది. లోకేష్ కనగరాజ్ వామిక లీడ్స్ గా చేసిన DC మూవీ 100 crore మార్క్ టచ్ చేసింది. అండ్ సూర్య విశ్వనాథన్ సన్స్ మూవీ కూడా 200 crore మార్క్ కి చాలా దగ్గరలో ఉంది. సంగీత్ శోభన్ అప్కమింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ బర్త్డే పోస్టర్ రిలీజ్ అయింది. టైటిల్ త్వరలోనే రివీల్ చేస్తారంట. కుమారి 21F ఫేమ్ సూర్యప్రతాప్ డైరెక్షన్ లో అనస్వర రాజన్ ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా తర్వాత షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ లో డెబ్యూ డైరెక్టర్ ప్రణయ్ రావ్ తో ఒక మిస్టరీ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చేస్తున్నారంట. సంగీత్ సరే, మరి సంతోష్ శోభన్ ఏమయ్యాడు? కపుల్ ఫ్రెండ్లీ తర్వాత సైలెంట్ అయిపోయారు. రాహుల్ విజయ్ అప్కమింగ్ ఆ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ రాజ్ తరుణ్ లీడ్స్ గా చేస్తున్న కూర్మావతార్ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ జరిగింది. పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది. నెక్స్ట్ వీక్ రిలీజెస్ విషయానికి వస్తే యష్ టాక్సిక్ మూవీ August 26 కి రిలీజ్ అవుతుంది. కీకు చిరంజీవి మూవీ August 28 కి రిలీజ్ అవుతుంది. రీ రిలీజెస్ విషయానికి వస్తే బాస్ బర్త్డే సందర్భంగా శంకర్ దాదా MBBS రీ రిలీజ్ అయింది. థియేటర్ లో గోళం మామూలుగా లేదు. August 28 కి నా ఫేవరెట్ గీతాంజలి మూవీ రీ రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం OTT రిలీజెస్ విషయానికి వస్తే జననాయగన్ ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. చెన్నై లవ్ స్టోరీ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. శ్రీనివాస్ మంగాపురం మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్యార్ ప్రేమ కళ్యాణం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తమిళ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ డార్క్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. వెల్కమ్ టు ద జంగల్ మూవీ జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ద గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. సో అదండి గురుగారు, మరి ఇంతటితో ఈ కబుర్లు ఆపేసి మరిన్ని కబుర్లతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ more updates. Thanks for watching. This is Team Thai View signing off.